తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వేణవంక మండలంలో ఇసుక క్వారీ వివాదం ఉద్రిక్తతకు దారితీస్తోంది. గ్రామ ఐక్యత మాకు పరదలు కప్పటానికి ఈ ఇసుక లారీల మీద పరదలు కప్పడానికి మాకు అవకాశం కల్పించమని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. సంస్థలు అందరం కూడా వంట వార్పు కార్యక్రమం చేసుకుని ఇలా రోడ్ గడ్డం తిరగాలి, లారీలు అన్నింటినీ కూడా ఆపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. గ్రామస్తులం అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఎజెండా ఒకటే మాది, ఆ ఎజెండాతోనే మేము ముందు పోతున్నాం అని చెప్పి ఈ రోజు మీ ముందు మేము తెలియజేసుకుంటాం. ఇలా మీరు ప్రతి ఇంటి వేనా తాళం వేసి ఉంటది, ఆడ మగ అందరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉన్నారు. అటువంటి పరిస్థితి మీరు మీడియా కూడా చూస్తూ ఉన్నారు. ఇది కొనసాగిస్తాం. ఈ మైనింగ్ అధికారులు కూడా మా శిబిరం వద్దకు వచ్చి మేము కూడా తొందరనే పరిష్కారం చేస్తామని చెప్పిపోయింది, కానీ ఇంతవరకు పరిష్కార మార్గం దొరకలేదు. ఈ విజయం సాధించే వరకు మేము కొనసాగిస్తాం, వదిలిపెట్టేది లేదని చెప్పి మేము గ్రామస్తులందరం కూడా గంటబద్ధంగా కోరుతున్నటువంటి విషయం. మాకు కొండపాక కోర్లో పని కావాలి, లారీలు మాత్రం నడుస్తున్నాయి. కాకపోతే 25 రోజుల బట్టి వీళ్ళు నిరాదీక్ష చేస్తాండ్రు, అయినా ఎవరు పట్టించుకుంటలేరు. ఏ అధికారి పట్టించుకుంటలేడు, కలెక్టర్ పట్టించుకుంటలేడు. మాకు కావాలని మేము కోరుకుంటాము. అందరం ధర్నా చేసి ఇంటికి తాళాలు వేసి మొత్తం రోడ్ల మీద ఉంటాను. మాకు ఆ పని మాత్రం కావాలి. ఉష్క కోర్లో మాకు పాలు కావాలని మేము కోరుకుంటాము, అయినా వాళ్ళు ఇయ్యమని అంటారు కొండపాకోళ్ళు.